ఆగండి, ఆగండి. ఈ ప్రపంచంలో ఎన్ని మిలియన్ పీపుల్ ఉంటే నాకు మాత్రమే ఇలా ఉందా? మీ అందరికి కూడా అలానే అనిపిస్తుందా? ప్రతిరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి టిఫిన్ అని, బ్రేక్‌ఫాస్ట్ అని, స్నాక్స్ అని, డిన్నర్ అని ఇలా వెజిటేబుల్స్ కట్ చేసి ఈరోజు ఏం కర్రీ చేయాలి? రేపు ఏం కర్రీ చేయాలి? ఆఫ్టర్‌నూన్ ఏం చేయాలి? ఇలా తికమక పడిపోతున్నారా? అయితే ఏ మాత్రం ఫికర్ చేయకండి. మీ ఫ్రిడ్జ్‌లో ఒకే ఒక్క దోసకాయ ఉంటే ఇట్లాంటి చిటికలో అయిపోయే రెసిపీ చెప్తాను. అదేం లేదు, దోసకాయ పచ్చడి. దీన్ని దోసకాయ పచ్చడి అంటారో, దోసకాయ కర్రీ అంటారో, దోసకాయ చట్నీ అంటారు, మీ ఇష్టం. ఇది దేనికైనా సెట్ అయిపోతుంది. చపాతీ, దోశ, ఇడ్లీ, రైస్, రాగి సంగటి దేంట్లోకైనా మీరు తినేయచ్చు అనమాట. 5 అంటే 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. జస్ట్ పీల్ ఆఫ్ చేయండి, దాంట్లో ఉండే సీడ్స్ అన్నీ తీసి పక్కన పడేయండి అండ్ పీసెస్ని స్ట్రైట్గా కట్ చేసుకోండి. మీ ఇష్టం వచ్చిన షేప్ జస్ట్ కట్ చేసేయండి. దీనికి మెయిన్లీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక 4 to 5 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, ఆయిల్ ఉంటే సరిపోతుంది. పర్ఫెక్ట్ రెసిపీ అన్నమాట. ఆన్ ద స్పాట్ రెసిపీ అంటే 5 మినిట్స్లో అయిపోతుంది. మీకు ఎవరు వచ్చినా, ఇంట్లో ఏ వెజిటేబుల్ లేకపోయినా ఈజీగా చేసుకునే రెసిపీస్లో ఇది ఒకటి అన్నమాట. ఎక్కువ గ్యాస్ కూడా ఖర్చు అవ్వదు. వన్స్ మనం గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఫ్యూ పీసెస్ ఉంచుకోండి. అంటే మొత్తం గ్రైండ్ అయిపోతే గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. కొంచెం పీసెస్ ఉంచుకోండి. మిక్సీలో వేయకుండా లాస్ట్లో స్పూన్తో కలిపేయచ్చు అనమాట. వన్స్ మిక్సీ వేసేసి పట్టిన తర్వాత బండి పెట్టుకొని దాంట్లో ఆయిల్, జీలకర్ర, కొంచెం అంటే కొంచెం ఇంగు వేయండి అండ్ ఎల్లిపాయలు ఉంటే వేయండి, లేకపోతే అది మీ ఇష్టం. వేసేసి మిక్స్ చేసేసేయండి అనమాట. 2 మినిట్స్ ఉంటే చాలు గ్యాస్ పైన, పర్ఫెక్ట్గా అయిపోతుంది. అంతే, ఈ రెసిపీ చిటికలో అంటే 5 మినిట్స్లో అయిపోతుంది. దాన్ని మీరు రాగి సంగటి మీ ఇష్టం దేంతో పేరప్ చేయాలంటే పేరప్ చేయండి గాయస్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అసలు ఏం వెజిటేబుల్స్ లేకుంటే మీరు ఎటువంటి రెసిపీస్ ట్రై చేస్తారు? వన్ పాట్ రెసిపీస్ ఇష్టపడతారా, బగారా రైసా, ఏది ఇష్టపడతారో కామెంట్ చేయండి. నేనైతే రాగి సంగటి అండ్ ఆమ్లెట్ తోటి కాంబినేషన్లో ట్రై చేశాను. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ఎలా కుదిరింది అనేసి. ఇది చాలా అంటే చాలా ఈజీ రెసిపీ. మీకు ఎక్కువ అంటే ఇంగ్రీడియంట్స్ ఏ టైంలో వేయాలి ఇదంతా కూడా లిస్ట్ ఏం అవసరం లేదు. జస్ట్ ర్యాండమ్గా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, టేక్ కేర్.